అంతేకాదు పక్షుల్ని గమనించండి. ఎక్కడో చెట్ల మీద తిరుగుతాయి, అడవుల్లో తిరుగుతాయి. ఏం దొరుకుతుందండి వాటికి? 4 ధాన్యపు గింజలు, 4 సజ్జలు, 4 కొర్రలు 4 పెడితే బాగుండు పథకం ఇవ్వడికైనా. పక్షుల్ని మనం పోషించద్దా? అది మనమే చెయ్యాలి. ఆ పని మనుషులకు ఉచితంగా ఇస్తారు. ఎందుకంటే మనుషులకు ఓట్లు ఉన్నాయి, పక్షులకు ఓట్లు లేవుగా. అందుకని ఓట్లుంటేనే ఇస్తారు. పక్షులకు ఓట్లు లేవు. అందుకని పక్షి ఏం చేయాలి? మెదక్ చుట్టుపక్కల ప్రాంతం అంతా తిరిగి చేగుంటలో కానీ చిన్నశంకరంపేటలో కానీ వెళ్ళి ఓ చెట్టు మీద వాలి అక్కడ ఏదైనా పండో ఫలమో ఉంటే దాన్ని ఇంత ముక్కును గరుచుకుని పట్టినంతే ఇంత అది పట్టుకొచ్చి జాగ్రత్తగా మధ్యలో నోరు తెరవకుండా దాహం వేసినా సరే నోరు మూసుకుని ఇక్కడికి వచ్చి గూట్లో ఉన్న 4 పిల్లలకి పెట్టాలండి. ఎంత కష్టమండి దాని కుటుంబ పోషణ. మానవత్వపు విలువ అంటే ఇదండి. పక్షుల్ని మనం పోషించాలి, గోసేవ చెయ్యాలి, ఆవు దూడల్ని కాపాడాలి. లేకపోతే హిందుత్వం అనే దానికి అర్థం లేదు. మనం బతకడం కాదు.